ఓం నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదే విధంగా ఈ రోజు భోగి పండుగ మొదలైంది. అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో, అందరి ఇళ్లలో ఈరోజు మా పార్టీ కార్యాలయంలో అందరం కూడా భోగి పండుగ చేసుకోవటం, మన కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈరోజు కూర్చోవటం చాలా సంతోషమైన విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ భోగి పండుగ, ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ రోజు ప్రత్యేకత, ఈ రోజు మన ప్రభుత్వంలో రోజు 25 ఫస్ట్ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అలా చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి. కాబట్టి నా వంతు మాత్రం ఖచ్చితంగా మన అందరికి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అన్ని కూడా చేయటానికి, అదేవిధంగా నగరంలో కూడా ఏదైతే పాతవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి నా వంతు నేను మాత్రం ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ సంవత్సరానికి కొన్ని మార్పులు తీసుకొస్తాం. ఇట్లా మనం చేయాల్సిన బాధ్యతలు ఏదైతే నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించారో దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేర్చేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఫస్ట్ సారి మనం ఈ సంవత్సరం మళ్ళా మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నాం. కాబట్టి సాయంత్రం కూడా మనం అన్నమయాచారి కీర్తనలు పెట్టాం. దాన్ని కూడా అందరూ కూడా పాల్గొండి, అందరూ కూడా జయప్రదం చేసుకోండి. అందరూ సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామి కీర్తనలు, పాటలు అవన్నీ కూడా పాడటానికి కూడా జ్యోతిర్మయ ఇదివరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళను కూడా ఈరోజు పిలిపించాం. అదేవిధంగా కూచిపూడి నృత్యాలు కానీ ఇవన్నీ కూడా పెట్టి అందరూ కూడా పాల్గొని దాన్ని అన్నీ కూడా అందరూ కూడా మీకోసం చేసే కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల దాకా అందరూ రావాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుపతి నుంచి కూడా ప్రసాదం కూడా తెప్పించాం. ఈవినింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అల్పాహారం కూడా దాన్ని కూడా రెడీ చేసాం.
అందరూ వచ్చిన వాళ్ళు మంచి కీర్తనలు, మంచి వెంకటేశ్వర స్వామి జ్ఞానంలో ఉండి అందరూ బాగుండాలనేదే నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు ఒంగోలు ప్రజలకు కానీ, అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ప్రజలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు భోగి మంటలు అన్ని ప్రాంతాల్లో చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఈ భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి నాన్న ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. సో దానికి ఈరోజు అందరూ తప్పకుండా విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు సాయంత్రం అందరూ వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి పాటలన్నీ విని ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాము. అండ్ మరొకసారి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. 6 అందరూ సాయంత్రం 6 గంటలకి ప్రోగ్రామ్కి విచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇవాళ మినీ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకి అన్నమయ్య కీర్తనల ప్రోగ్రాం అరేంజ్ చేయబడింది. దానికి ప్రముఖ గాయని జ్యోతిర్మయ్ గారు రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి పాల్గొని అందరూకి వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని కోరుకుంటున్నాను.